ప్రభుత్వం ఎలా ఉంది సార్ ఏపీలో డెవలప్మెంట్ కానీ అసలు ఎలా ఉంది సార్? ప్రజెంట్ డెవలప్మెంట్ బాగానే ఉంది కదండి. ఇప్పుడు మనకి ఫండ్స్ వస్తున్నాయి, కంపెనీస్ వస్తున్నాయి, లోకేష్ గారి వల్ల కంపెనీస్ వస్తున్నాయి. తర్వాత ఎగ్జామ్స్ గురించి క్యాలెండర్ రిలీజ్ చేశారు, రేపు మాకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. సో అంతా బాగానే జరుగుతుంది కదా. ఏముంది, అమరావతి డెవలప్మెంట్ అవుతుంది, రోడ్స్ అన్నీ పడుతున్నాయి, ప్రతి చోట అంతా బాగా డెవలప్ అవుతుంది. కనిపిస్తుంది మేడం, ఎందుకు కనిపించదు? డెవలప్మెంట్ అవ్వకూడదు అనుకునే వాళ్ళకి డెవలప్మెంట్ కనపడదేమో, కానీ డెవలప్మెంట్ అవుతుంది కనపడుతుంది కదా. అది ఎవరైతే డెవలప్మెంట్ వీళ్ళు ఈ గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా కనపడదు. గవర్నమెంట్కి ఎవరైతే ఎగ్నెస్ట్గా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా డెవలప్మెంట్ కనపడదు, కానీ డెవలప్మెంట్ అనేది అవుతుంది కదా. అంటే డెవలప్మెంట్ కొంతమంది ఏమో డెవలప్మెంటే జరగట్లేదు, అంతా గ్రాఫిక్స్ చూపిస్తున్నారు అంటున్నారు. మేడం గ్రాఫిక్స్ చూపిస్తున్నారంటే ఇప్పుడు ఏదైనా కట్టాలి అంటే వెంటనే 2 రోజులు 3 రోజులు కట్టరు కదా. దానికి తగ్గట్టుగా 3D ప్రింట్ వేసి చూపిస్తారు. దానికి గ్రాఫిక్స్ అంటే ఎలాగ? ఎవరైనా అంతే కదా, 2-3 రోజులు కట్టేయలేరు కదా ఎవరు కూడా. మరి అంటే ఇప్పుడు ఇక్కడ డబ్బులన్నీ తీసుకెళ్లి అమరావతిలో పెట్టేస్తున్నారు, ప్రజల మీద భారం పడిపోతుంది అని అంటున్నారు, అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి, దానికేమంటారు సార్? మేడం ఏ గవర్నమెంట్లోనూ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. రేట్లు ఇప్పుడు తగ్గినాయి చెప్పండి. ఇప్పుడు ఒకప్పుడు నా చిన్నప్పుడు ఎంత ఉండేదో దానికన్నా ఒక 10 రేట్లు ప్రతిదీ పెరిగింది. ఏదైనా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గుతూ ఏముంది? సెంట్రల్లో అయినా తగ్గట్లేదు కదా. పెట్రోల్ అయినా సెంట్రల్ చూసుకుంటుంది, అది పెరుగుతూనే ఉంది. అలాగే ఇక్కడ కూడా రేట్లు పెరుగుతూ ఉంటాయి, అంతేగాని దానికి గవర్నమెంట్కి సంబంధం ఉంటుంది. మరి బాబు గారి విజనరీ కానీ ఆయన పనితీరు కానీ ఎలా ఉంటుంది సార్? హైదరాబాద్ని డెవలప్ చేసిందంటే ఐటీ తీసుకొచ్చిందంటే బాబు గారు అనేది చెప్పుకోవచ్చు. మరి అలాంటిది ఆయన ఇక్కడ కూడా అలాగే డెవలప్ చేసి అలాగే చేయగలరు, చేస్తారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా చేస్తారు మేడం, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు చేయలేదు? ఆయన విజన్ ఎంత విజనో నేను 2019లో చూశాను మేడం. ఎందుకంటే నేను రిటైర్ అయిన తర్వాత నేను మన దీంట్లో చేశాను ఆల్రెడీ. నేను గవర్నమెంట్ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్లో చేశాను. నేను 2.5 సంవత్సరాలు గవర్నర్ గారి ఆఫీస్లో కూడా చేశాను. నేను అప్పుడే ఆయన విజన్ చూశాను. అది ఆయన విజన్ ముందు తరాలకు చాలా ఇదిగా ఉంటుంది ఆయన విజన్ అనేది. మరి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మరి ఆయన పనితీరు ఎలా ఉంది సార్? లోకేష్ గారిది కూడా బాగానే ఉంది మేడం. నేను ఫస్ట్ అదే చెప్పాను కదా, లోకేష్ గారి వల్ల మనకు ఫండ్స్ వస్తున్నాయి, డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుందని చెప్పి. ఆయన నెక్స్ట్ లీడర్ ఆయనే ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. మరి మొన్న చూసుకున్నట్టయితే మీరు ఒక ఎడ్యుకేటెడ్గా అంటే చదువుకున్న వాళ్ళు చాలామంది మొన్న మెగా డిఎస్సిలో లోపాలు ఉన్నాయని చెప్పేసి చాలా వరకు మనం ధర్నాలు చూసాము, అంటే ఎక్కడికక్కడ చూస్తూ ఉన్నాం. మరి దీని మీద ఏమంటారు అసలు? మేడం ఫ్రాంక్లీ స్పీకింగ్ డిఎస్సి గురించి నేను పెద్దగా ఇచ్చేయలేదు, సో నేనేం చెప్పలేను. కానీ ఏదైనా ఇప్పుడు అలాగంటే మేడం ఇప్పుడు ధర్నాలు చేశారు ఇంకా రాలేదు అంటే మేడం ఇప్పుడు నోటిఫికేషన్ తీయాలి అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, దాన్ని ఎలా చేయాలి, బడ్డెన్ ఎంత పడింది గవర్నమెంట్ మీద మొత్తం చూసుకుంటారు కదా మేడం. వెంటనే అవ్వవు కదా. అలాగైతే మరి ఈ గవర్నమెంట్ అంటున్నారు, పోయిన గవర్నమెంట్లో ఎన్ని వచ్చినాయి, మనకి ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి చెప్పండి. రాకపోయినా పర్లేదు, వచ్చిన దాంట్లోనే అవకతవకలు జరిగినాయి అంటున్నారు కదా సార్. అది మనం చెప్పలేం కదా మేడం, అది నిరూపించాలి కదా. ఇప్పుడు ఇప్పుడు నాకు ఒకరు పడలేదు అనుకోండి, నేను బోల్డ్ చెప్తా వాళ్ళ మీద, కానీ దానికంటే ఒక ప్రూఫ్ ఉండాలిగా. ఆ ప్రూఫ్లు అయ్యి మొన్న అసెంబ్లీలో కూడా రండి కూర్చొని మాట్లాడదామని చెప్పి అవును అని చెప్పారు కదా. మరి రావాలి కదా, అలా అన్నోళ్ళు కూడా రావాలి కదా. నేను ఏ పార్టీకి ఎగ్నెస్ట్ కాదు, దేనికి ఎగ్నెస్ట్ కాదు, ప్రజల పరంగా రావాలి కదా. ఇప్పుడు ఒకరు తప్పు ఎవరైనా తప్పు చేయొచ్చు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అని తప్పు చేయొచ్చు, పోయిన గవర్నమెంట్ అని తప్పు చేయొచ్చు, కానీ ప్రూఫ్ ఏదైనా మనం మాట్లాడే ప్రూఫ్ ఉండాలి. ఎందుకంటే మేడం ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు పడదు అంటే వాడికి తగ్గట్టుగా వాడు చెప్పుకుంటాడు, ఈడి తగ్గట్టుగా ఈడి చెప్తుండే, కానీ అక్కడ జరిగేది ఒకటి ఉంటుంది, అది తెలియాలి కదా అందరికీ. మరి అంతేకాకుండా అసలు లాస్ట్ గవర్నమెంట్లో ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ప్రభుత్వం అంటే రాష్ట్రం అని అంటున్నారు. అసలు అది ఎంతవరకు నిజం అంటారు? నేను అదే చెప్తున్నాను మేడం, అనేవాళ్ళు బోల్డ్ అంటారు, కానీ మనం చేసేదాన్ని బట్టే ఉంటుంది అంతే. అది నేను ఎగ్జాక్ట్గా 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని చెప్పలేను, కానీ ఏ గవర్నమెంట్లో అయినా మైనస్లు అనేది ఉంటాయి మేడం. పాత గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా కొన్నిట్లో ముందుకెళ్తుంది, కొన్నిట్లో వెనక్కి ఉంటుంది, వెనకడిగేస్తుంది. అది గవర్నమెంట్ నైజమని కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఒక్కళ్ళ మీద నడవరు కదా మేడం, బోల్డ్ చాలామంది వాళ్ళ దిమాగ్ ఉపయోగిస్తారు, వాళ్ళు ఇచ్చేస్తారు. సో కొన్ని దీంట్లో ఏంటంటే ముందుకెళ్తాయి, కొన్ని పథకాల్లో వెనక్కి ఉంటుంది. దాన్ని మనం ఎగ్జాక్ట్గా ఇచ్చేసుకోలేం. ప్లస్ అండ్ మైనస్ రెండిట్లో ఈక్వల్గానే ఉంటాయి మేడం, ఏ గవర్నమెంట్ అయినా ఒకటే.